2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నేను న్యూస్‌లో చూసాను అండ్ అలాగే చాలా మంది కూడా భయపడిపోతున్నారు. ఎవరైతే బంగారం కొనుక్కుంటారో అంటే పాతగా ఉన్న ఇంట్లో మనకి మన అమ్మమ్మలో లేదంటే మన అత్తమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం ఏదైతే ఉంటుందో దాన్నిచ్చి కొత్తగా కొత్త డిజైన్స్ తీసుకోవాలి అనుకున్నా, లేదు అంటే అవసరానికి ఆ బంగారాన్ని అమ్ముకున్నప్పుడు దాని మీద కూడా మనకి ట్యాక్స్ పడే అవకాశం ఉంది అన్నది చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది నిజమేనా సార్? ఇంతకీ దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? పుకారైతే ఉందండి మార్కెట్లో. చాలా మంది భయపడుతున్నారు. అమ్మమ్మ కానివ్వండి, నానమ్మ కానివ్వండి, పాత నగలు ఏవైతే జనరేషనల్ వెల్త్ గా అది ఒకరినొకరు ఇస్తూ వచ్చారు కదా, విరిగిపోయి ఉంటాయి, కాస్తంత అరిగిపోయి ఉంటాయి. సో లేటెస్ట్ జ్యువెలరీ ప్రకారంగా మోడర్న్ ట్రెండీగా ఉండాలని చెప్పేసి ఎక్స్చేంజ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు. లేదంటే కూడా చాలా మంది ఏం చేస్తారంటే, నేను కొత్త బంగారం కొనుక్కునే ఇంట్రెస్ట్ అయితే లేదు, నాకు పాత బంగారం అమ్మేసేసి నా దగ్గర ఉన్న ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ని నేను తీర్చుకుంటాను అని చెప్పి కూడా చాలా మంది పాత బంగారాన్ని అమ్ముతారు. దాని మీద జిఎస్టీ మీకు గోల్డ్ మీద అంటే ₹1,00,000 గోల్డ్ ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ పాత బంగారం అమ్మేసి మీకు ₹1,00,000 ఇస్తే అందులోంచి మీకు 3,000 కట్ చేస్తారు. ₹3,000 అంటే 3% జిఎస్టీ అని చెప్పి పుకారు ఉంది మార్కెట్లో. అది 3%, ఇట్ కెన్ బి ఎనీ అమౌంట్ అనమాట. అది 50,000, 5 lakhs, whatever. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, సెకండ్ హ్యాండ్ గోల్డ్, పాతబడ్డ గోల్డ్ మీరు ఏదైతే అమ్మడానికి వెళ్తున్నారో షాపులో ఆర్ ఎవరికన్నా ఫైనాన్సర్కో అమ్మడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి జిఎస్టీ పే చేసే అవసరం లేదు. క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ కౌన్సిల్లో ఇది మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ నేను వెబ్సైట్లో కూడా చూపిస్తాను కంప్లీట్గా. ఇది మీరు గూగుల్లో వెళ్ళి నేను జిఎస్టీ పే చేయాలా పాత బంగారాన్ని అమ్మినప్పుడు అని చెప్పిన విషయం మీరు టైప్ చేస్తే మీకు అక్కడ క్లారిటీ ఇస్తారు. ఆ విషయాన్ని మనము కన్ఫర్మ్ చేసుకుందాము. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీరు కంప్లీట్గా ఒకవేళ మీరు సెర్చ్ చేశారనుకోండి జిఎస్టీ ఆన్ ఓల్డ్ గోల్డ్ అని చెప్పి గూగుల్లో, వెన్ యూ బై న్యూ గోల్డ్ జ్యువెలరీ యూ పే 3% జిఎస్టీ. దిస్ అప్లైస్ టు బోత్ 22 karat gold, 24 karat gold. But when it comes to selling old gold, the rules are a bit different, ఎస్పెషల్లీ అండర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే ఆ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు డీటెయిల్గా ఉంది, చూపిస్తాను. మీరు కొంటున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా 3% జిఎస్టీ పే చేస్తున్నారు. అమ్మేటప్పుడు ఇఫ్ అన్ ఇండివిజువల్ సెల్స్ ఓల్డ్ జ్యువెలరీ టు అ జ్యువెలర్, నో జిఎస్టీ ఈజ్ అప్లైడ్. సో ఇప్పుడు సంతోషమే కదా, మీరు మీ పండగ హ్యాపీగా జరుపుకోవచ్చు, మీ షాపింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. దేవి నవరాత్రులు, నేను నిజంగా చెప్తున్నానండి, ఇది వరల్డ్లో ఎక్కడ కూడా ఇలాంటి రూల్స్ లేవు. ఓన్లీ మన ఇండియాలోనే మనం ఇచ్చే రెస్పెక్ట్ ఆ తల్లికి, మనం ఇచ్చే రెస్పెక్ట్ ఆ చెల్లికి, ఆ ఫ్యామిలీలో ఉన్న మన ఆడవాళ్ళందరికీ కూడా ఇండియాలో ఇస్తున్న రెస్పెక్ట్ ఆడవాళ్ళకి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేదు. ఇంట్లో భర్తలే కాదు, తాతలే కాదు, ప్రభుత్వం కూడా భయపడాల్సిందే. సో రెస్పెక్ట్ అనమాట. సి, మనము దేవి నవరాత్రులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామండి? బికాస్ ది గాడెస్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ డీటీ వాట్ వీ హ్యావ్ అనమాట. సో మన ఇంటి కులదేవత కూడా చాలా మందికి అమ్మవారే ఉంటారు. సో ఆ అమ్మవారికి ఇచ్చే రెస్పెక్ట్ కాస్త ఒక కొడుకులాగా, భార్య భర్తలాగా ఆర్ ఈవెన్ యాజ్ అ బ్రదర్ లాగా ఇస్తున్నప్పుడు దానికి నిజంగా ఒక మీనింగ్ ఉందన్నమాట. సో మన ఇండియన్లో ఒక స్ట్రాంగ్ కల్చర్ అంటే మన గోల్డ్ గివింగ్ టు అ ఉమెన్ అనమాట. అంటే ఇంట్లో మగవాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించి, ఆడవాళ్ళు కూడా ఈ మధ్యలో అందరూ కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, బట్ ఒకరినొకరు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చుకుంటారు చూడండి, దట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట. మీరు ఇల్లు కొంటున్నారా, లేదంటే మీరు గోల్డ్ కొంటున్నారా, ఎలక్ట్రానిక్స్ కొంటున్నారా, ఇవన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే బంగారం. సో ప్రతిసారి ఇమోషన్స్తో ముడిపడి ఉందన్నమాట. ఒక ఆడదానికి ఎంత కష్టమవుతుందో తెలుసా అండి? ఆ పాత బంగారాన్ని అమ్మేసేసి మనం కొత్త బంగారం కనకపోతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా చెప్పుకోరు, కానీ ఆ ఎంత ఎమోషన్ అంటే, నేను బ్రతుకుతున్నానంటే ఆ బంగారం కోసమే, నేను చచ్చిపోతాను అదే బంగారం కోసం అంటారనమాట. సో అలాంటి ఇమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఆ రెస్పెక్ట్ వల్లనే మనం ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇప్పుడు ఇదే పాత బంగారము యాజ్ అన్ ఇండివిజువల్గా మన ఇంట్లో వాళ్ళు వెళ్ళేసేసి ఒక షాప్ అతనికి అమ్మారండి. అతను అమ్మిన తర్వాత అతను ఏం చేస్తాడు, దాన్ని కరిగిస్తాడు. కొన్న తర్వాత లీగల్ ప్రకారంగా, అంటే లీగల్ అనమాట, ఎవ్రీథింగ్ ఒక లీగల్ సిస్టంలో ఉన్న లీగల్ పద్ధతిలో కొనేసేసి, అతను ఒకవేళ అతను కరిగించడానికో లేదంటే పాత బంగారం ఇచ్చేసి మళ్ళీ కొత్త బిస్కెట్ కొనేసి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికో ఏదైతే ప్రాసెస్ చేస్తాడో, బట్ యాజ్ అ రిజిస్టర్డ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ పర్సన్ లాగా వాళ్ళు మాత్రం ఆ గోల్డ్, పాత గోల్డ్ మీద వాళ్ళు 3% జిఎస్టీ వాళ్ళు పే చేయాలి. బట్ మనం కాదు.
ఎందుకంటే ఇండివిజువల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బంగారం కొనడం అంటేనే ఒక కళ నిజమైనట్టు. పైగా మీరు పాత బంగారాన్ని అమ్మని పోయినప్పుడు దాని మీద కూడా మీరు ట్యాక్సులు కట్టమంటే అసలు ఎవరికి కూడా అది న్యాయం అనిపించదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్ సెల్ చేస్తాడో వాళ్ళకి జిఎస్టీ అప్లికేబుల్. అది గోల్డ్ స్మిత్ అవ్వచ్చు, అది గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా B2B అంటే బిజినెస్ ప్రాఫిట్ పర్పస్ కోసం చేస్తారు కాబట్టి. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఎప్పుడైతే బంగారం అమ్ముతారో అదొక అవసరాని కోసం అమ్ముతారు, కానీ వాళ్ళు ప్రాఫిట్ కోసం అమ్మడానికి చూడరు ఎప్పుడు కూడా. నాకు ఈ బంగారం అమ్మేసి ఇంకో కొత్త బంగారం నగలు తీసుకోవాలి, లేదంటే మాకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఇంట్లో ఒక అర్జెన్సీ ఉంది, దానికోసం మేము బంగారాన్ని అమ్మేసి క్యాష్ తీసుకొని మా క్రైసిస్ని మేము తీర్చుకుంటాము. సో కాబట్టి మీరు ఎలాంటి పుకార్కి భయపడకండి, ఎలాంటి కొత్త రూల్స్ రాలేదు. జిఎస్టీ ఓల్డ్ గోల్డ్ అమ్మడానికి పోయినప్పుడు అప్లికేబుల్ కాదు. 100% ఇండియాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు క్రియేట్ చేసి ఇచ్చిన ఇదొక స్పెషల్ కైండ్ ఆఫ్ రూల్ అనమాట. సో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కౌన్సిల్ కూడా మీరు మెయిల్ పంపించుకోవచ్చు, క్వైరీ చేయొచ్చు. లేదంటారా సుమన్ టీవీలో నేను అవైలబుల్ ఉన్నాను, కాల్ చేయండి. ఏ రోజు కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను అడగండి. కానీ ఓల్డ్ గోల్డ్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3% ఆన్ జిఎస్టీ ఆన్ గోల్డ్ ప్లస్ 5% ఏదైతే మీకు VA ఛార్జెస్ ఉంటాయో అది కూడా అప్లికేబుల్ కాదు. అసలు జిఎస్టీ ట్యాక్స్ ఎలాంటి విధంగా మీకు అప్లికేషన్ లేదు. బట్ ఎలాంటి ఒకవేళ మీరు కొత్త జ్యువెలరీ కొనడానికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు నేను పాత బంగారాన్ని అమ్మానండి, అమ్మిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల రూపాయలు బిల్ అయింది. 5 లక్షల రూపాయల బిల్లులో 4 లక్షల రూపాయల వరకు పాత బంగారం నేను ఇచ్చాను. సో 4 లక్షలకి మీకు ట్యాక్స్ పడదు. కానీ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రాకి మీరు క్యాష్ పే చేయాలి కదండి, అది క్రెడిట్ కార్డ్ ద్వారానో లేదంటే బ్యాంక్ ద్వారానో. అప్పుడు మీరు ఆ లక్షకి మీరు 3% జిఎస్టీ ప్లస్ 5% మేకింగ్ ఛార్జెస్ మీద ఖచ్చితంగా మీరు కట్టాల్సిన అవకాశం ఉంటుంది అక్కడ. సో ఇలాంటి విషయాలు ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు తెలియనప్పుడు కాల్ చేయమని చెప్తాను శిరీష. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే అబ్సల్యూట్ అన్నిటికీ సంబంధించిన వివరాలు మాకు అందుతాయి అంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.